మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు ధనురాశి వారికి అక్టోబర్ నెల 1 నుండి 15 వరకు 2025 సంవత్సరం ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కాదు. ఇది మహా అయితే 10 నుంచి 100కి 15 భాగాలు మాత్రమే యథార్థమయ్యే అవకాశం ఉంది. అది నిష్ణాతులైన వారు చెప్తే. సొంత కవిత్వం చెప్పేటట్టయితే మనం వినడానికి బాగుంటుంది, కాస్త టైంపాస్ కూడా అవుతుంది. అంతకుమించి దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. అదేదో వారలాగా చెప్తానంటే దానికి పెద్ద మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వేం చెప్పదలుచుకున్నావు కాగితం మీద పెట్టమని చెప్పండి. కాకపోతే రేపన్నాడు ఇది చెప్పి ఏ విధంగా చెప్పామని చెప్పి అడగడానికి ఉంటుంది. అంచేత నిష్ణాతులు అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇదే వాళ్ళేదో మమ్మల్ని జ్యోతిష్యులను ఇబ్బంది పెట్టాలని కాదు, వారు నిజంగానే కరెక్ట్గా చెప్పుండవచ్చు. కానీ మీకేమవుతుంది, 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలలకు మర్చిపోతారు మీరు. అలాగే మీకేం చెప్పేవనేటువంటి విషయాన్ని మీరు నా గది నుంచి బయటికి వెళ్ళి మరొక వ్యక్తి లోపలికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు నేను ఆ 10 నిమిషాల లోపలే వచ్చిపోతాను. అది మనం మరి బ్లాక్ అండ్ వైట్లో అంటే పేపర్ మీద రాసి కనుక పెట్టినట్టయితే 25 సంవత్సరాల తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. సశాస్త్రంగా రాయాలంటే ముందు ఆ మనిషికి ఆ సబ్జెక్టు మీద అంతా పట్టుండాలి. ఆ విధంగా చేత నిష్ణాతులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మన దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, చేయించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అందరూ లక్షలు ఖర్చు పెట్టగల స్తోమత లేని వాళ్ళు కూడా ఖర్చు పెట్టంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి దానికి తగిన సూచనలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ విధంగా అది కూడా మన దగ్గర సౌకర్యం ఉన్నది. జాతకాన్ని మాత్రం ముఖ్యంగా అది రాయించుకోవడం మీరు ప్రారంభం చేయండి. ఇక్కడ ఈ ధనురాశి వారికి 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అట్లాగే 4వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా 3వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. 3వ స్థానంలో రాహు కానీ శని కానీ మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ ధనురాశి వారికి ఇస్తున్నారు. చేత ఏంటంటే
ఇంట్లో వారు కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు. అదే మెంటలీ డిజార్డర్ అయిన వాడు అంటే మానసిక స్థితి బాగలేనటువంటి వారు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యం, అది కూడా కొంత పర్సెంటేజ్లు ఉన్నాయి. అట్లా కాకుండా మంచాన్ని పట్టుకుని వేలాడేటటువంటి వాడు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఏదో వృత్తి చేసుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాడు చేసే వృత్తుల్లో సహాయ సహకారాలు అందించడానికి మనస, వాచ, ఇంటి పక్క వాళ్ళు, ఉద్యోగ స్థలాలు, వ్యాపార స్థలాలు, అన్ని చోట్ల కూడా ఒకరి మీద ఒకరు శని రాహు పోటీ పడి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా నేను ఒంటరివాడిని కాదు, నేను అంగవైకల్యం ఉన్నా ఏదైనా సాధించగలను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం మనిషిలో పెరుగుతూ ఉంటుంది. ఇలా తృతీయ స్థానంలో శని రాహు ఇద్దరు కలిసి ఉండటం వల్ల. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది ఈ ధనురాశి వారికి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి కానిటువంటి వారికి ఇది ఒక మంచి గోచార రీత్యా సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సమయంగా కొంతమంది నిర్ణయించారు. ఇలా కనీసం అమ్మాయి నచ్చిందని అబ్బాయి, అబ్బాయి నచ్చాడని అమ్మాయి చెప్పడం జరగవచ్చు. కొంతమంది నిశ్చయ తాంబూలాలు తీసుకోవచ్చు. కొంతమందికి వివాహం కూడా జరిగిపోవచ్చు. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే భాగస్వామ్యంలో వ్యాపారం అంటే మీరు పెద్ద ఈ పదాన్ని చూసి కంగారు పడాల్సిన బాధ లేదండి. పార్ట్నర్షిప్ అంటే అదే ఒక వ్యాపారం ఏదో మొదలెట్టాలనుకున్నారు ఇద్దరు కలిసి, అది ఒకళ్ళే అంత ధనాన్ని పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం లేని వాళ్ళు ఇద్దరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మనిషికి ఎంతంత డబ్బులు వేసుకుని ఆ వచ్చినటువంటి లాభాన్ని కూడా అదే నిష్పత్తిలో పంచుకుంటూ ఉంటారు. అలాగే నష్టం వచ్చినా కూడా అదే నిష్పత్తిలో భాగాన్ని పంచుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి కూడా ఈ గురువు సప్తమంలో ఉండటం వల్ల మీకు చాలా చక్కటి వాళ్ళ మధ్యన ఒక అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. అందరూ ఒక మాట మీద నిలబడడం ద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వివాహం అయిన వాడు కాబోయే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఒకవేళ అయిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే సప్తమంలో గురువు ఉంటే మరింత అన్యోన్యత భార్యాభర్తల మధ్యన పెరుగుతుంది అనేటటువంటిది మనకి గురువు సప్తమ స్థానంలో నుంచి మనకి తెలియజేస్తున్నారు. ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే కూడా చాలా మంచి శుభ ఫలితాలన్నీ ఇస్తుంటుంది భాగ్యస్థానం కాబట్టి. అలాగే తండ్రి గారి విషయంలో కావచ్చు, గుడి విషయంలో కావచ్చు, గోపురాలు తిరగడంలో విషయం, దైవభక్తిలో కావచ్చు చాలా ముందుంటారు. ఈ 9వ స్థానంలో శుక్రగ్రహం ఉన్న 9 రోజులు కూడా. తదుపరి దశమ స్థానంలో ఒక 6 రోజులు ఉన్నారు. ఇక్కడ వృత్తిపరంగా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. 2 చోట్ల మీకు ఉపయోగపడుతున్నారు కాబట్టి శుక్ర భగవానుడు మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అనేక జానపదాల దగ్గర పల్లెటూర్లు కనుక వెళ్ళినట్టయితే అనేక రకాలు మనకి తెలియనటువంటి ఎన్నో జానపద కళలు ఉన్నాయి. వాటిని వృత్తిగా స్వీకరించే వాళ్ళు కొంతమంది, ప్రవృత్తిగా స్వీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ శుక్ర భగవానుడు న్యాయం చేస్తాడు. ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి మంచి పేరు రావడంలో కావచ్చు, ఈ శుక్ర భగవానుడు అంత చక్కగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాడు. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోందండి. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి లేకపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని అంత మంచిగా మనం తీసుకోక్కర్లేదు. ఇక దశమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం 15 రోజులు జరుగుతోందండి. రవి దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలని ప్రసాదిస్తాడు. ఆయన ఇక్కడ మనం చేసే వృత్తి, కర్మ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, వ్యాపారం అయితే వ్యాపారం, అటువంటి దగ్గర మనం గట్టిగా నిలదొక్కుకోగలుగుతాము. అక్కడ ఒక అధికారం వస్తుంది. 10 మందిని మనం ఆదుకోగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉంటాం ఈ రవి ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రవి యొక్క సంచారం దశమ స్థానంలో జరుగుతోందని చెప్పుకున్నాం కదండి. ఓకే, తర్వాత దశమ స్థానంలోనే బుధుని యొక్క సంచారం 1 రోజు మాత్రం జరుగుతున్నది. అలాగే ఏకాదశి స్థానంలో 14 రోజులు. ఇక మొత్తం మీద 15 రోజులు కూడా 10, 11 స్థానాలలో బుధుని యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే ఈ ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అంటే ఇది ధనుసు రాశి వారి యొక్క తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో బాగా
అనుకోని ఊహించనంత లాభాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉన్నది. వ్యాపారాలు కూడా చక్కగా జరుగుతాయి. వ్యాపార కారకుడు కాబట్టి. అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చెప్పుకున్నాం కదండి, ముందే చెప్పుకున్నాం మనము. ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే నైసర్గిక శుభగ్రహమా పాపగ్రహమా అనేటువంటి గణితం అవసరం లేదు. ఇక్కడ మన చంద్రాత్తు ఏ స్థానంలో ఉన్నారు అప్పుడు మనం ఫలితాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా అది వేరే లెక్క అనుకోండి. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన గణితము అవసరం లేకుండా ఏ గ్రహమైనా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. అంచేత ఈ కుజుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో సోదరులు, కుటుంబ సభ్యులందరూ మీ సహాయ సహకారాలు అందిస్తారు. అట్లాగే ఇంటి పక్క వారు, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో అందరి యొక్క సహాయ సహకారం అందించడం ద్వారా మీకు ఒక మనోధైర్యం ఏర్పడుతుంది. అంతచేత ఖచ్చితంగా మీరు చేసేటువంటి వృత్తిలో చాలా లాభాలు పొందటము, మంచి ఒక ఆత్మస్థైర్యము, ఒక ఉల్లాసము, ఓ ఉత్సాహము, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం చేయాలి అనేటువంటి ఉత్సాహం మరింత పెరుగుతూ వస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి. వీరికి చెప్పాలి అన్నట్టయితే శని రాహువులు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. నిజంగా చెప్పాలి అన్నట్టయితే చాలా చక్కటిగా వీళ్ళకి 15 రోజులు కూడా ఈ ధనువు రాశి వారికి చాలా 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 బాగుంది. అంచేత అలా అని చెప్పేసి ఊరుకోవద్దండి. కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. అంచేత ఏ గ్రహాల అనుకూలత లేదో విన్నారు కదా. ఒకవేళ ఏ విషయాల్లో కొంచెం ప్రతికూలత చూపిస్తున్నారని కూడా జ్ఞాపకం పెట్టుకొని దాన్ని తగిన జాగ్రత్త తీసుకుంటూనే పూజలో మాత్రం ఖచ్చితంగా నవగ్రహ సంబంధమైనటువంటి కానీ నవగ్రహాలు కానీ నవగ్రహ సంబంధమైనటువంటి కానీ ఏది వస్తే మీరు అది చేసుకున్నట్టయితే దీన్ని సులువుగా మీరు ఈ గండాల నుంచి మనం బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శుభం భూయాత్.